వీటెన్ న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో బుధవారం ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని గుణపూర్ రోడ్డు జంక్షన్ నుంచి కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు రద్దు చేసిన జీవో నెంబర్ 3 స్థానంలో కొత్త చట్టాన్ని పునరుద్ధరించాలని, గిరిజనులకు ప్రత్యేక డిఎస్సి ప్రకటించాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని గిరిజన సంఘం నాయకులు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లోని గిరిజనులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. 1/70 చట్టం ప్రతిష్టంగా అమలు చేసి ట్రైబల్ అడ్వైజర్ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ధర్మారావు, మాజీ ఎమ్మెల్యే కొలక లక్ష్మణమూర్తి, రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆరిక నీలకంఠం, ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు రొబ్బా లోమరాజు, ఎంపీపీ దీనమయ్య ఉన్నారు. చేయలేదు, జడ్జిమెంట్ లో లేదు. కొన్ని విషయాలు 86 నుంచి డిఎస్సి మళ్ళీ రివీల్ చేయాల్సి వస్తుందనే మాట కూడా వాళ్ళు ఎవరు ఆర్గ్యుమెంట్ లో చెప్పారు, బయట చెప్పారు తప్పితే అది జడ్జిమెంట్ లో లేనటువంటి అంశము. కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో అరకువేలిలో కానీ, ఇక్కడ కురుపంలో వచ్చి కానీ, లేదంటే విజయవాడలో ఆదివాసీ ప్రపంచ ఆదివాసీ దినం రోజు కానీ వాళ్ళు మాట్లాడుతూ చాలా ఆదివాసులకు న్యాయం జరిగేటట్టు మేమే చూస్తాము అని చెప్పేసి వాళ్ళు కరకండిగా చెప్పడం జరిగింది. మేము దానికి పూర్తి ఓపుతో ఉన్నాం. ఖచ్చితంగా ఇప్పటికైనా కూడా ఈ ఏదైతే మెగా డిఎస్సి మీరు వాయిదా వేయడానికి మీకు కుదరకపోతే, ఏదైతే ఏజెన్సీకి సంబంధించినటువంటి పోస్టులన్నీ కూడా దానిని మినహాయించి పక్కన పెట్టి మీరు డిఎస్సి జరుపుకోవచ్చు. లేదు అంటే మీరు చారిత్రకంగా తప్పిదం చేసిన వాళ్ళు అవుతారు. ఈసారి వచ్చినటువంటి 2000 పోస్టులు దీని ఒక ఎఫెక్ట్ వచ్చే 40-50 సంవత్సరాలకు కూడా వాళ్ళందరూ రిటైర్ అయ్యే వరకు కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ పునరాలోచించాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రాధేయపడుతున్నాం. థ్యాంక్ యూ.